నా పేరు మోటూరి సూరిబాబు అలియా సూర్యనారాయణ. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా గతంలోనే. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా ఊరు దాక్షారామం. అయితే 11 సంవత్సరాల కరుగట్టిన తీవ్రవాదిని నేను, జనసేన సైనికుడిని. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు మా దగ్గర లింక్ పంపించి ఒక కార్డు పంపించారు. 11 సంవత్సరాల కార్యకర్తలు గుర్తించి అంత దూరం నుంచి ఇక్కడ దాకా రానకు కారణం పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తలు గుర్తించి ఈ రోజు సభ ముఖ్య ఉద్దేశం, పార్టీ ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు 5 సంవత్సరాల కాదు, గత మళ్ళీ 15 సంవత్సరాల పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు 5 శాఖలు తీసుకున్నారు. 5 శాఖల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. పంచాయతీరాజ్ ఎరక్కొట్టేస్తున్నారు, మామూలుగా లేదు. పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో చెత్త పన్ను కట్టారు గత గవర్నమెంట్ లోని. చెత్తకే సెక్రటరీని ఉదయం 8 గంటలకు కూర్చోబెడతాడు పవన్ కళ్యాణ్ గ్రామాల్లోని. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాడు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు మ్యాజిక్ ట్రైన్లు సృష్టించారు. ట్రైన్ అవకాశం లేని కాడ మ్యాజిక్ ట్రైన్ సృష్టించి మ్యాజిక్ ట్రైన్ వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో నెంబర్ 1 స్థాయిలో పనిచేస్తున్నారు. ఏంటి స్కామ్ జరగకుండానే. ఇంకేం కావాలి? సూపర్ 6 పథకాలు అమ్మకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలు కొన్ని అమలైనాయి. మన రాష్ట్ర పరిస్థితి బాగోక కొన్ని అమలు చేయలేదు. అయితే ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం పోయే కన్నా అమలు చేస్తారు. హామీ ఇచ్చాక ఒకవేళ చెయ్యకపోయినా ఒకవేళ ఆ పథకాలు ఇచ్చిన వాళ్ళు జనాలే పాడైపోతారు. రాష్ట్రమే పాడైపోద్ది. గతానికి ఇప్పుడు ఎలా ఉంది మార్పు? గతానికి ఇప్పటికే గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడేమో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మనకి ఏంటంటే జనానికి రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాజధాని కావాలి, పోలవరం కావాలి, అభివృద్ధి కావాలి. నీకు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే నీకు ఏమవుతుందంటే పని చేయకుండా డబ్బులు ఇచ్చారనుకో సోమరిపోతారం ఎక్కువైపోద్ది. అది వద్దు మనకి. అభివృద్ధి వస్తే మన భవిష్యత్తు పిల్లలకి. అభివృద్ధి అంటే మీరు చెప్పాలి ఏటో. అభివృద్ధి అంటే ఏంటంటే ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సంక్షేమాలు వస్తాయి, విద్య వస్తుంది, వైద్యం వస్తుంది. మనకి ఏవద్దు, విద్య వైద్యం ఉంటే చాలు. సంక్షేమాలు కూడా అక్కర్లేదు మనకి, అభివృద్ధి కూడా అక్కర్లేదు. విద్య వైద్యం సక్రమంగా జరిగితే అంతకు మించి మనకి ఏం అక్కర్లేదు. ప్రతిపక్షం గురించి మాట్లాడుకునే పని మనకి లేదు. ఇప్పుడు అధికార పక్షం ఉంది, మనకి పక్షం గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతిపక్షం కూడా స్పందించాలి. ప్రతిపక్షం గురించి ఇంక చెప్పుకునే అనవసరం. గతంలో పరిపాలించారు, అన్ని చేశారు, మనకి అనవసరం. మనం విమర్శించొద్దు. జనం తీర్పిచ్చారు కదన్నా, లాస్ట్ లో జనం తీర్పిచ్చారు. మళ్ళీ ప్రతిపక్షం గురించి మాట్లాడదాం అనవసరం. ఇంకా అవసరం, దాని గురించి అయితే అవసరం లేదు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పరిపాలన? చాలా బాగుందండి, ఇబ్బంది లేదు. కానీ ఆయన తీరు కానీ ఆయన అవసరం కానీ పట్టి దుక్కులో కూడా మంచి ఎక్సలెంట్ గా ఉంది. దాని గురించి మేము కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారంగానే, పవన్ కళ్యాణ్ గారు తీరు ప్రకారంగానే మేము వెళ్తామండి, ముందుకు వెళ్తాం. అంతేగాని వేరే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, రేపు పొద్దున మళ్ళీ విడిగా పోటీ చేయడం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారితో మేము వెళ్తాం. విడి చేసి మేము వెళ్తామండి. ఎందుకంటే ఆయన కూటమితో వెళ్ళారు, మేము కూటమితో వచ్చాము. రేపొద్దున మళ్ళీ విడిగా పోటీ చేయడం మేము కూడా వెళ్తామండి. అంతేగాని మళ్ళీ ఆయన ద్వారాగా మేము వెళ్తాం తప్పితే ఇది కూటమి ప్రభుత్వంలో ఆయన పిలిపించాడు, ఆయన ద్వారాగా మేము వెళ్ళాలి. అంతవరకు మేము ఆయన తగ్గించి మేము మాట్లాడకూడదు. ఏదైనా సరే మేము తగ్గించి వెళ్ళకూడదు.